డియర్ రఘు అన్నయ్య, పూజ పెద్దనాన్న గారు మనకి ఇక లేరు అని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. హీ వాజ్ అ గ్రేట్ పర్సన్ హూ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీవన్స్ లైఫ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. He always loved us and always gave us his choicest blessings and guidance. We all enjoyed his immense love for the entire Puttupalli family. Today we lost our Pednana, friend, philosopher, esteemed guru, and one of the greatest Hindus of our time. He always wished us the best and only the best. He taught us so much valuable Vedic knowledge, spiritual knowledge, and values like Hindu Dharma, charity, ahimsa, seva, and peace. He was our Vivekananda, he was our Chinmayananda, and he was our Dayananda. We sincerely and humbly pray for his soul resting in peace at the lotus feet of Sri Ramachandra from Vamshi. విశ్వ హిందూ పరిషత్ దిగ్గజం డాక్టర్ బొద్దుపల్లి మాణిక్యాచారి గారు గత కొంతకాలంగా అస్వస్థగా ఉంటూ కన్నుమూసినట్టు సమాచారం అందింది. ఈఎన్టీ స్పెషలిస్ట్గా వైద్య వృత్తిని చేపట్టిన వీరు విదేశాలలో ఉండి సేవలు అందించారు. మాతృదేశంపై, మాతృ సంస్కృతిపై అవ్యాజమైన ప్రేమ కలిగి ఉన్నవారైనందున భారత్కు తిరిగి వచ్చి హిందుత్వానికి నిలువెత్తున ప్రతీకగా నిలబడి విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యమును చేపట్టారు. అంచెలంచెలుగా అనేక బాధ్యతలను నిర్వహిస్తూ అవిభాగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో భాగస్వామ్యం వహించి అనంతరం పశ్చిమ ఆంధ్ర ప్రాంతానికి అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. తన మేనమామను రజాకార్లు హత్య చేయడం చూసి చలించిపోయిన మాణిక్యాచారి గారు చిన్నతనంలోనే ఈ దుర్మార్గాలకు చరమగీతం పాడాలని మనసులోనే ప్రతినబూనారు. చిన్నప్పటి నుండే హిందుత్వ భావాలతో, స్వాభిమానంతో జీవించాలని అందరికీ తెలియజేయడమే కాదు, తాను కూడా ఆచరించి చూపేవారు. వారి చిన్నతనంలోనే పారతంత్రంలో ఉన్న మెజారిటీ ప్రజలైన హిందువులపై మైనారిటీలైన ముస్లిం రజాకార్ల రాక్షస పాలన కొనసాగుతున్న రోజులవి. భాగ్యనగరంలోని పాత బస్తీలో తమ కుటుంబం ఉన్న కారణంగా ముస్లింల యొక్క అణచివేతను, అత్యాచారాలను స్వయంగా అనుభవించడం జరిగింది. సాధారణ కుటుంబంలో జన్మించి పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించి ఈఎన్టీ స్పెషలిస్ట్గా ఉత్తమ వైద్యునిగా పేరు తెచ్చుకొని విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదిస్తూ తన కుటుంబ సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తాను పుట్టిన హిందూ సమాజం యొక్క ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయేవారు. విదేశాలలోని సుఖాలను, భోగాలను, ధనాన్ని వద్దనుకొని భారతదేశం వచ్చి మాననీయ అశోక్ సింఘాల్ గారి ప్రేరణతో, పుల్లారెడ్డి గారి సాన్నిధ్యంతో స్థానిక ప్రజలకు సేవ చేస్తూ ధర్మనిష్టతో హిందూ సమాజాన్ని చైతన్యం చేసే పనికి పూనుకున్నారు. శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణం కోసం జరిగిన అనేక ఆందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొన్న వీరు మందిర నిర్మాణం జరగబోతున్న విషయాన్ని కోర్టు తీర్పు ద్వారా విని ఎంతగానో ఆనందించారు. ఆగస్టు 5వ తేదీ అయోధ్య మందిర నిర్మాణం కోసం జరిగిన భూమి పూజలో భారత ప్రధాని మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయమైన సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు పాల్గొన్న కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా కల్లారా చూసిన వీరు నా అదృష్టం కొద్దీ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో ఉన్న నాతో మాట్లాడుతూ ఆనాటి కార్యక్రమానికి
పరమానంద భరితులయ్యారు. సామాన్యుడిగా, గొప్ప వైద్యుడిగా భాగ్యనగరంలోని అనేక మంది పెద్దల మన్నలను పొందిన వీరు హిందువులపై జరిగిన అత్యాచారాలను, లుంబిని పార్క్ మరియు గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్ల వంటి ఇబ్బందులు కలిగిన సమయంలో తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా వారితో నాకు అనుబంధం. 2005 సంవత్సరం జూన్ 2వ తేదీన కర్నూలు విభాగ్ ప్రచారక్గా ఉన్న నన్ను విశ్వ హిందూ పరిషత్ పని చేయడం కోసం పంపించగా కాన్పూర్లో జరిగిన అఖిల భారత సమావేశాలలో పశ్చిమాంధ్రప్రదేశ్ సంఘటన కార్యదర్శిగా ప్రకటించిన అనంతరం జూలై మాసంలో వేములవాడలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సమావేశంలో నన్ను అధ్యక్షుడి హోదాలో స్వాగతిస్తూ శాలువా కప్పారు. అప్పటి వరకు ప్రచారక్గా ఇలా శాలువాలు, సన్మానాలు తెలియని నేను తటపటాయిస్తూనే ఉండడం వారు అర్థం చేసుకొని సున్నితంగా అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. స్వయం సేవకులకు ఎవరికి శాలువాలు, సన్మానాలు, పూలదండలు వేసుకోవడం రుచించవు, కానీ ఇప్పటికీ సమాజంలో స్వాగతించడం అనే ప్రక్రియను కొనసాగించడం కోసం జరిగే తంతుగా మాత్రమే ఈ శాలువా అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకు సన్మానాలంటూ పొంగిపోయే వారము కాదు కదా అంటూ నచ్చజెప్పారు. సమాజంగానే సేవా ప్రవృత్తి కలిగిన శ్రీ మాణిక్యాచారి గారు కారుణ్య సింధు నిరాశ్రిత బాలుర వసతి గృహం సంస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ అనేక జిల్లా కేంద్రాలలో మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. విశ్వ హిందూ మాసపత్రిక కొనసాగడంలో కానీ, కార్యాలయం భవన నిర్మాణంలో కానీ వారి చొరవ కొనియాడదగినది. ఒకరోజు వారి జన్మదినం సందర్భంగా మొత్తం కుటుంబ సభ్యులు మరియు అప్పటి విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కమిటీ మొత్తాన్ని కూడా ఆహ్వానించారు. మొత్తం 200 మందికి పైగా పాల్గొన్న మా అందరి ముందు వారి కుటుంబ సభ్యులతో విశ్వ హిందూ పరిషత్ అనే ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఒకరు అశోక్ సింఘాల్ గారి వలె, మరొకరు శ్రీ పుల్లారెడ్డి గారి వలె, మరొకరు సాధ్వి రిఠాంబర గారి వలె, మరొకరు శ్రీ రాఘవరెడ్డి గారి వల్లే అనేక మందితో వేషధారణలు చేయించి శ్రీరామ జన్మభూమి ఉద్యమము మరియు అనేక ధార్మిక అంశాలపై విశ్వ హిందూ పరిషత్ వైఖరి తెలియజేసే అద్భుత నాటకం. పాత్రధారులందరూ అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నవారి కుటుంబ సభ్యులే. ఎంత గొప్ప ఆలోచనో వారిది. అందరూ కలిసి పరిషత్ గీతం పాడడం, అనేక సంఘ గీతాలు పాడడం. నాకైతే ఆ కార్యక్రమం మరుపురాని అనుభూతిని మిగిల్చింది. మాట వరుసకు బంధుమిత్రులు, పరివారం అంటుంటాము. ఈ మాటను మాణిక్యాచారి గారు నిజం చేసి చూపించారు. వారి బంధువులు, మిత్రులు, కుటుంబాలన్నీ సంఘ స్వయం సేవకులుగాను, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగాను, హిత చింతకులుగాను, లేదా కనీసం సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలలో అయినా పాల్గొంటూ సంస్థకు ఆర్థిక సహకారం అందించేవారుగా ఉన్నారు. వారి ఒక ఇంటిని కుటుంబ సభ్యులందరితో కలిసి విశ్వ హిందూ పరిషత్కు రాసిచ్చారు. ఇది మరో విశేషం. వృద్ధాప్యం కారణంగా
ఒకవైపు శరీరం సహకరించకపోయినప్పటికీ సమావేశాలలో పాల్గొనడం కోసం, అందరినీ కలుసుకోవడం కోసం ఎంత దూరమైనా వారి ధర్మపత్ని వెంట తీసుకొని వెళ్ళేవారు. వారితో అనేకసార్లు అఖిల భారత సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. మోకాళ్ళు అరిగిన కారణంగా రీప్లేస్మెంట్ చేయించుకొని మరీ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలను నిర్వహించడం లేదా పాల్గొనడం చేసేవారు. కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి వారిని ఆప్యాయతతో పిలిచి వయసులో చిన్నవారైనప్పటికీ గౌరవంగా మాట్లాడుతూ ఉండేవారు. స్వతహాగా వైద్యులైన వీరు అందరికీ ఆరోగ్యాలను గురించి అడుగుతూ అవసరమైతే వైద్యం చేయడమే కాక నగరంలో పలువురు వైద్యుల దగ్గరికి కూడా మాట్లాడి పంపించేవారు. హిందుత్వానికి, తెలుగుదనానికి నిలువెత్తు ఉదాహరణ. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరించే వీరు అందరినీ పలుకరిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ, ఎవరినీ ఇబ్బంది పెట్టక ప్రాంత అధ్యక్షులుగా నెగ్గుకు వచ్చిన గొప్ప మనిషి శ్రీ మాణిక్యాచారి గారు జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తూ ఉండగా, వారు మన మధ్యన లేరనే విషయం నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. శ్రీ మాణిక్యాచారి గారి ధర్మపత్ని కార్యకర్తలను ఎంతో ప్రేమగా సొంత పిల్లలుగా చూసుకునే అమ్మగారికి తీరని కష్టం దాపురించింది. అమ్మగారిని మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ కష్టాన్ని తట్టుకునే గుండె నిబ్బరం కలిగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ దిగ్గజం డాక్టర్ బుట్టుపల్లి మాణిక్యాచారి గారు గత కొంతకాలంగా అస్వస్థగా ఉంటూ కన్ను మూసినారు. ఈఎన్టీ స్పెషలిస్ట్గా వైద్య వృత్తిని చేపట్టిన వీరు విదేశాల్లో ఉండి సేవలు అందించారు. మాతృదేశంపై, మాతృ సంస్కృతిపై అవాంఛ్యమైన ప్రేమ కలిగిన వారైనందున భారత్కు తిరిగి వచ్చి హిందుత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలబడే విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యమును చేపట్టారు. అంచెలంచెలుగా అనేక బాధ్యతలను నిర్వహిస్తూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో భాగస్వామ్యం వహించి అనంతరం పశ్చిమ ఆంధ్రప్రదేశానికి, తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. తన మేనమామను రజాకార్లు హత్య చేయడం చూసి చలించిపోయిన మాణిక్యాచారి గారు చిన్నతనంలోనే ఈ దుర్మార్గాలకు చరమగీతం పాడాలని మనసులోనే ప్రతినబూనారు. చిన్నప్పటి నుంచి హిందుత్వ భావనతో, స్వాభిమానంతో జీవించాలని అందరికీ చెప్పడమే కాదు, తాను కూడా ఆచరించి చూపేవారు. హిందువులపై, మైనారిటీలపైన ముస్లిం రజాకార్ల రాక్షస పాలన కొనసాగుతున్న రోజులవి. భాగ్యనగరంలోని పాత బస్తీలో తమ కుటుంబం ఉన్న కారణంగా ముస్లింల యొక్క అణచివేతలను, అత్యాచారాలను స్వయంగా అనుభవించడం జరిగింది. సాధారణ కుటుంబంలో జన్మించి పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించి ఈఎన్టీ సర్జన్గా, ఉత్తమ వైద్యునిగా పేరు తెచ్చుకొని విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదిస్తూ తన కుటుంబం సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తాను పుట్టిన హిందూ సమాజం యొక్క ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయేవాడు.
విదేశాల్లోని సుఖాలను భోగాలను ధనాలను వద్దనుకొని భారతదేశం వచ్చి మాననీయ అశోక్ సింగ్ గారి ప్రేరణతో పుల్లారెడ్డి గారి సాన్నిహిత్యంతో స్థానిక ప్రజలకు సేవ చేస్తూ ధర్మనిష్టతో హిందూ సమాజాన్ని చైతన్యం చేసే పనికి పూనుకున్నారు. శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కోసం అనేక ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వీరు మందిర నిర్మాణం జరగబోతున్న విషయాన్ని కోర్టు తీర్పు ద్వారా విని ఎంతగానో ఆనందించారు. సహజంగానే సేవా ప్రవృత్తి కలిగిన శ్రీ మాణిక్యాచారి గారు కారుణ్య సింధు నిరాశ్రిత బాలుర వసతి గృహం సంస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ అనేక జిల్లా కేంద్రాల్లో మరెన్నో సేవా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఒక విలువైన ఇంటిని కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ హిందూ పరిషత్కు రాసిచారు. శ్రీ మాణిక్యాచారి గారి ధర్మపత్ని అమ్మగారిని మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ కష్టాన్ని తట్టుకుని గుండె నిబ్బరం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. భవదీయ బండారి రమేష్ గారు, ప్రాంత కార్యదర్శి, తెలంగాణ ప్రాంతం. ఓం మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం. త్రికరణ శుద్ధిగా మనస్సాక్షితో వ్యవహరించే మహాత్ములు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు శ్రీమాన్ స్వర్గీయ మాణిక్యాచార్యులు గారు. ఆయన హైందవ ధర్మానికి, సాహిత్య ప్రచారానికి చేసిన సేవలు శ్లాఘించదగినవి. ఆయన మాకు భగవంతుడు ప్రసాదించిన ఆత్మబంధువు. ఆయనలోని ఎన్నో గుణాలు మమ్మ ఆకర్షించాయి. ఎల్లప్పుడూ నిరాడంబర జీవితంతో శాంతంగా, ప్రసన్నంగా కనిపించే ఆయన స్వభావం, అందరితో ఆత్మీయంగా పలకరించే విధానం ఇతరులను ఆకర్షింపజేస్తాయి. కించిత్ కూడా గర్వం, అహంకారము లేని ఆయన సౌజన్యము ఎందరికో మార్గదర్శనం చేస్తుంది. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో హిందూ ధర్మానికి సంబంధించి అనేక సంస్థలలో కీలకమైన పదవులను, భూమికను పోషించినప్పటికీ ఎప్పుడూ ఎవరిని నొప్పించని మనస్తత్వం ఆయనది. ఆయన అందరితో మధురంగా మాట్లాడేవారు. సహనమే ఆయన సహజ ఆభరణంగా ఉండేది. సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. పత్రికలలో ఆయన వ్రాసిన వ్యాసాలు వాస్తవాలనే కాకుండా సమాజంలో మనం నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని, బాధ్యతను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మహిళలు మంచి సంస్కారవంతులు కావాలని అభిలషించేవారు. వారిలో మంచి ప్రేరణ కల్పించి వ్యాసాలు వ్రాసేటట్లుగా స్ఫూర్తిని కలిగించేవారు. వారికి వైదిక ధర్మం ఎడల, వేద వాంగ్మయం ఎడల అత్యంత శ్రద్ధ, పూజ్యభావాలు ఉండేవి. షోడశ సంస్కారాలను, వైదిక సంస్కృతికి సంబంధించిన అనేక వ్యాసాలను స్వయంగా మాచే వ్రాయించి విశ్వ హిందూ పత్రికలో ప్రచురించేవారు. ఇలా ఎందరో మహిళలను ప్రోత్సహించారు. ఇలా చెప్పాలంటే సర్వ సద్గుణాలు మూర్తీభవించిన మనీషి మాణిక్యాచార్యులు గారు. మాణిక్యాచార్యులు గారి సహధర్మచారిణి సాధ్వి శ్రీమతి సులోచన గారు ఆయన కన్ని విధాలుగా తగిన ఇల్లాలు. నా గృహం గృహమిత్యాహు
గృహముచ్యతే. గృహం గృహంగా చెప్పబడదు, గృహిణియే గృహంగా చెప్పబడుతుంది అనే శాస్త్రోక్తి ఆమె సార్థకం చేశారు. వారిద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉండేది. వారిద్దరూ ఆది దంపతులులా కనిపించేవారు. ఆ దంపతులు కష్టాలలోనూ సుఖాలలోనూ సమస్యలలోనూ సంఘర్షణలలోనూ కలిమిలోనూ లేమిలోనూ తోడు నీడగా ఉండి సంసారం అనే రథాన్ని సవ్యంగా నడిపించారు. భర్త సాధించిన విజయాలకు తోడ్పాటును అందిస్తూ తన బాధ్యతలను విజయవంతంగా పోషించిన శ్రీమతి సులోచన గారు ఎంతో ప్రశంసనీయురాలు. శ్రీ మాణిక్యాచార్యులు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా అమరులై మనందరి హృదయాలలో చిరస్మరణీయులుగా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. స్వర్గవాసులైన వారికి ఉత్తమ మానవ జన్మ రావాలని, ఆ జన్మలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, నూరేండ్లు ధార్మిక కార్యాలను ఆచరించాలని ఆకాంక్షిస్తూ వారి సతీమణికి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారికి సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి భగవంతుని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇది సంధ్యావందనం లక్ష్మీదేవి శ్రీనివాసరావు దంపతులు. A tribute to my departed brother Dr. Manikachari. Though I have known Dr. Chari for the past 60 years, but it was only during the past 30 years. We got to know more and more about each other and learned and shared many things in the lives. Since I am not a good writer like my brother, I am not going to mention several points from my poor memory. Born to parents who were practicing Sanatana Dharma, was raised in the atmosphere where he could imbibe values of Sanatana Dharma from early childhood. His father may not have provided many toys or gadgets, I am guessing, but gave good education, academic and moral, spiritual education and values of life. This I have observed not only in him but several of his siblings with whom I had some interaction. I have observed this personally about 3 years ago when I had the privilege of attending a family gathering to celebrate Ramakrishna's daughter's wearing ceremony. It was an unusually celebrated, which we don't observe these days. It was done in old-fashioned Vedic style and maybe following Varnasrama Dharma. I saw several of the family members, some for first time, but everyone was a gem thanks to the way they were brought up. As a physician, he practiced his profession not as a business but with service attitude and compassion both at home and abroad. I personally observed him in Kottagudem and had reports from several people when he worked in Kodipalli Primary Health Center in early days of his career and later as a specialist. He developed on the inspiration and teachings learned from his father further and got involved in many service oriented and character building organizations and did extensive service which everyone is aware of. His own personal project, Karunya Sindhu, taking care of orphans, in commendable. He was not at all directly involved in the so-called present day politics, which is a good thing he has done. Among his general friends circle, as normally seen, not many were thinking in the same lines as him. But there were never any arguments or ill feelings with any. They all respected him and he respected them all. Coming to his own family,
as a Dharma Patni, Sulochana imbibed all the good qualities from him and participated in raising good children, which I have observed in everyone. The traditional values, which are a rare commodity nowadays. I had some interaction with every one of them. I attribute this not only to the good training of parents, but also in parts to their own previous lives, good credit. So they had the opportunity to get further in their spiritual advancement. Though we are all going to miss his physical association, specifically Sulochana and children, he provided excellent insurance coverage. I don't mean monetary, with good moral and spiritual education, so they can face the situation realistically and get courage and lead their lives. They will impact the knowledge they receive to their children. Sulochana is under good care. He was a good writer and poet and used his skills in expressing his views on occasions. Over the past year, with COVID-19 situation, he used the modern technology to teach Bhagavad Gita to Jayasri, his daughter, and other teachings to grandchildren at home and abroad. A couple of months ago, he shared his feelings and appreciated very much about the services his daughter-in-law was rendering to her mother-in-law and family in general. Both her and her family are very fortunate. I thought to myself that Sulochana took good care of her mother-in-law so well that she is getting good care and will get good care by her daughter-in-law. Fortunate souls. Lastly, about my personal interactions with him, my mother knew him very well. They interacted on different topics. She used to call him Manikyam Chari. Maybe she meant he is a gem, diamond. She also used to tell the couple as they are like Atri and Anasuya. When they came to US to visit Raghu, we had a few days of good association. They blessed our home. We attended a seminar by H.H. Chinna G.R. Swamiji in Detroit and visited a couple of temples. We went to some holy places with him and other friends, namely Ayodhya, Varanasi, Prayagraj, a Buddhist monument near Kashi, Delhi, Mathura, Vrindavan. While in Vrindavan, I had my spiritual initiation, which he blessed by attending missing visiting places of Krishna's pastime with the rest of the group and gave a gift of nice dhoti, which I cherish till today, even after 20 years. We also visited Bhadrachalam, Dharmapuri, Aravind Ashram in Pondicherry, Ramana Maharshi Ashram in Arunachalam, and all these we cherished well in his presence. Pilgrimage with devotees like my brother is a lot different from materialists. Lastly, I remember years and years ago when he was in Nigeria, he wrote a small 2-page synopsis on Hinduism and gave a talk to Indian community members there and sent me a copy, which my son read and spontaneously commented that, "Did Chari Bapu wrote this?" With this, I conclude saying that his memories will last till the end of my life. Thanks for giving me an opportunity. Hare Krishna. Dr. Venkatram Reddy. అందరికీ నమస్కారం. ఈరోజు మామయ్య గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా డాక్టర్గా, మన ఫ్యామిలీలో మొదటి డాక్టర్గా ఎంతోమందికి ఎంతో సహాయం చేశారు. మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మన ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి ఎంతోమంది చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు.
మామయ్య విశ్వ హిందూ పరిషత్ గురించి ఎన్నో మంచి విషయాలు నాకు చెప్పారు. మన హిందూయిజం గురించి ఎంతో అవేర్నెస్ నాకు క్రియేట్ చేశారు. కారుణ్య సింధు ఎస్టాబ్లిష్మెంట్ కోసం మామయ్య ఎంతో కష్టపడ్డారు. నేను దిల్సుఖ్ నగర్లో ఉన్న రోజుల్లో మామయ్య కారుణ్య సింధు నుంచి మా ఇంటికి వచ్చేవారు. అక్కడ కారుణ్య సింధు గురించి, వాటి కార్యక్రమాల గురించి ఎంతో వివరించేవారు. నేను పర్సనల్గా చూశాను. ఒకరోజు మామయ్య ఒక విద్యార్థి, కారుణ్య సింధులో చదివే విద్యార్థి గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ మెడికల్ సీట్ వచ్చింది. అప్పుడు మామయ్య ఎంతో సంతోషపడ్డారు. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. విశ్వ బ్రాహ్మణ డాక్టర్స్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మామయ్య ఎంతో కృషి చేశారు. మామయ్యతో పాటు నేను ఎన్నోసార్లు మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ నేను స్వయంగా సేవా కార్యక్రమాలను చూశాను. శ్రీకరి పుట్టినప్పుడు మామయ్య అత్తమ్మ అమెరికా వచ్చారు. అప్పుడు మా కొలీగ్స్ పిల్లలకి, రాఘవ్కి స్పిరిచువల్ క్లాసెస్ రోజు ఈవినింగ్ చెప్పేవారు. అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు గుర్తు చేస్తుంటారు, ఇంకా అడుగుతుంటారు మామయ్య అత్తమ్మ గురించి. మామయ్య ఆన్లైన్ క్లాసెస్లో రాఘవ్కి, శ్రీకరికి, ఇంకా వేరే ఫ్రెండ్స్ పిల్లలకి అందరికీ స్పిరిచువల్ క్లాసెస్ చెప్పేవాడు. రాఘవ్కి ఏ స్పిరిచువల్ డౌట్ ఉన్నా మామయ్య ఎంతో డీటెయిల్గా ఓపికగా చెప్పేవారు. మామయ్య ఇప్పుడు మదన నగర్కి వెళ్ళినా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నన్ను చూసుకునేవారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. మామయ్య ఫిజికల్గా మాతో లేకపోయినా మీ ఆలోచనలు, మీరు చూపించిన మంచి మార్గాలు మాకు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటాయి. మీరు చూపించిన మంచి మార్గాల్లో మేము, మా పిల్లలు అందరం నడిచే ప్రయత్నం చేస్తాము. హరి ఓం, నమస్తే.